ఎల్లుండే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇవాటితో ముగియనున్న ప్రచారాలు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందంటున్నారు ప్రజలు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ దే విజయమన్న కేటీఆర్. బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవర్తిస్తున్నారన్న టీపీసీసీ చీఫ్. ఓటమి భయంతో సీఎం రేవంత్ లో పరేషాన్. అసమర్థుడని ఒప్పుకున్నారని హరీష్ రావు ఎద్దేవా. రామగుండలో ఆలయాల కూల్చివేతపై కేంద్ర మంత్రి ఫైర్. కూల్చిన వాటిని వెంటనే కట్టాలని బండి సంజయ్ హుకుం. ఫీజ్ రియంబర్స్మెంట్ అడిగితే వీధి రౌడీలా మాట్లాడుతారా? సీఎం రేవంత్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఆగ్రహం. ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ మాపై నిందలు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కమలం పార్టీదే విజయమన్న ఎంపీ లక్ష్మణ్. కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామన్న ఏపీ సీఎం. 7 సంస్థలకు వర్చువల్ గా శంకుస్థాపనలు. పెన్షన్ల పంపిణీ పాల్గొనని ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. నోటీసులు ఇవ్వాలని ఆదేశించిన చంద్రబాబు. ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. చెట్లు నరకడం ఆపకపోతే తాట తీస్తామని హెచ్చరిక. జీవితాంతం అనంతపురం నేర్లకు రుణపడి ఉంటామన్న మంత్రి. రాజకీయంగా ఆర్థికంగా ఆదుకుంటామని లోకేష్ హామీ. లోకేష్ ఇమ్మెచ్యూర్డ్ నాయకుడన్న అంబటి రాంబాబు. కక్ష సాధింపు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని విమర్శలు. టీడీపీ నేతలపై మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం. సూర్యాపేట జిల్లాలో విషాదం. నేరేడుచెర్ల మూసీ నదిలో చిన్నారి గల్లంతు. కామారెడ్డిలోని బాలికల హాస్టల్లో చోరీ. విద్యార్థుల ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు. ఏలూరు జిల్లాలో అక్రమ ఇసుక రవాణా. ఇసుక తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు. ఆర్జేడీ ప్రచారాల తీరుపై మోదీ ఫైర్. యువత దోపిడీదారులుగా మారాలనే వాళ్లను గెలవనివ్వొద్దని పిలుపు. ఢిల్లీలో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం. కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయికి చేరడంతో నిర్ణయం. ఢిల్లీ విమానాశ్రయంలో సాధారణ పరిస్థితులు. ఎయిర్పోర్ట్లో ఏటీసీ సమస్య పరిష్కారం. ఓటు హక్కును బీజేపీ కాలరాస్తోంది. మోదీ ఓట్ చోరీకి ఈసీ సహకరిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపణలు. ఇవాళ బ్రహ్మపుత్ర నదిపై వైమానిక దళ విన్యాసాలు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్, రాఫెల్ యుద్ధ విమానాలను ప్రదర్శించనున్న ఐఏఎఫ్. పశ్చిమాఫ్రికాలో 5 భారతీయుల కిడ్నాప్. మాలిలో పవర్ ప్లాంట్ లో పనిచేస్తోన్న వారిగా గుర్తింపు. వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి అమెరికా అధ్యక్షుడి ప్రశంస. ప్రత్యేకమైన వ్యక్తి అన్న డొనాల్డ్ ట్రంప్. ఆస్ట్రేలియా భారత్ 5వ టీ20 రద్దు.
2-1 తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.